విజయనగరం జిల్లా రాజా మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. అంబేద్కర్ కూడా నుండి జిఎంఆర్ ఐటీ వరకు మధ్యలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులను సైతం అధికారులు అధిగమించినప్పటికీ ప్రధాన రహదారి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా రాజా మెయిన్ రోడ్ విస్తరణ పనులకు బ్రేక్ పడింది. అంబేద్కర్ కూడ నుండి జిఎంఆర్ఐటి వరకు మధ్యలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులను సైతం అధికారులు అధిగమించినప్పటికీ ప్రధాన రహదారి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం నిధులు మంజూరు చేయకపోవడమని తెలుస్తోంది. ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్తో ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కాంట్రాక్టర్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మాత్రం ఎంతని పెడతాను, నిధులు మంజూరైతే తప్ప పని నేను చేయలేనని సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తున్నామని అనేక మార్లు చెప్పుకొస్తున్నప్పటికీ నిధులు మంజూరు చేయడంలో మాత్రం వెనకంచి వేస్తుందని చెప్పుకోవచ్చా? గత 6 ఏళ్లుగా అంతంత మాత్రమే జరిగిన ప్రధాన రహదారి పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా ప్రారంభించే అర్ధాంతరంగా మధ్యలోనే విడిచిపెట్టేశారు. అభివృద్ధి అంటే కోండ్రు, కోండ్రు అంటే అభివృద్ధి అనే పేరున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఇప్పుడు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధానంగా ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ నియోజకవర్గాల విభజనలో రాజం నియోజకవర్గం జనరల్ కానీ బీసీ కానీ కావచ్చు అని, అటువంటి తరుణంలో ఆయనే వేరే నియోజకవర్గానికి వెళ్లవలసి వస్తుందని, అందువల్ల రాజం నియోజకవర్గాన్ని వెనుక పెట్టడంలో ఇదో కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కోండ్రు తలచుకుంటే ప్రధాన రహదారికి నిధులు మంజూరు చేయించుకోవడం తనకి పెద్ద పని కాదని చెప్పుకుంటున్నారు. అలాగే కోండ్రు పట్ల రాజం నియోజకవర్గ ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉందని, అందువల్లే కోండ్రుకు అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ప్రధాన రహదారి విస్తరణ పనులకు నిధులు మంజూరు అయ్యేటట్లు చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.